నమస్కారం. ఈ ప్రశ్నకు బదిలేదు ప్రేక్షకులకు స్వాగతం. నా పేరు శ్రీనివాస్ జొన్నలగడ్డ. ఈ పూట మనలో మాటగా నేను చర్చించాలనుకుంటున్న విషయం కొంత ఆసక్తికరం, కొంచెం ఆశ్చర్యకరమైనది కూడా. దొంగ లెక్కలు, దొంగల లెక్కలు. ఏంటి దొంగ లెక్కలు, దొంగల లెక్కలు అంటారా? నేషనల్ క్రైమ్ రిపోర్ట్ బ్యూరో ఒక నివేదిక గణాంకాలని వెలువరించింది. తెలంగాణకు సంబంధించి చోరీ చేసిన సొత్తు విలువ మీద కొన్ని గణాంకాలు ప్రకటించింది. అదేంటంటే 2022లో 23,557 దొంగతనాలు జరిగితే తెలంగాణలో, ఓన్లీ తెలంగాణ గురించి మాట్లాడుతున్నాను నేను. అందులో 495 దోపిడీలు, 30 బందిపోటు దొంగతనాలు. ఇవన్నీ కలుపుకుంటే యావరేజ్గా రోజుకి చౌరస కామణులు దోచేస్తున్న సొమ్ము విలువ మొత్తం ఎంత అంటే సరాసరి 44 లక్షలు. ఇది ఎందుకు చెప్తున్నాను, ఇంకా ముందు మీకు ఆసక్తికరంగా అనిపిస్తుంది, వినండి. ఎందుకంటే ఇది సంవత్సరానికి వచ్చేటప్పటికి 160 కోట్లు. అంటే ఈ 23,000 దొంగతనాలు చేసిన సుమారు 25,000 అనుకోండి. వీళ్ళు ఎంతమంది కలిపి రకరకాల మార్గాల దొంగతనాలు చేస్తారు. ఒకడు గోడ దూకుతాడు, ఒకడు గోడ కన్నం వేస్తాడు, ఒకడు నల్లగా ఏదో ఆయిల్ పెయింట్ వేసుకుని అర్ధరాత్రి తిరుగుతూ ఉంటాడు ఎక్కడో చోట దొంగతనానికి, ఇంకొకడు నూనె రాసుకుంటాడు, ఒకడు బ్లేడ్ పట్టుకుని తిరుగుతాడు, ఒకడు ఎదురుకుండా వచ్చేవాడు చైలు లాక్కపోతాడు. ఇలా ఒకటనే కాదులేండి, వీళ్ళు నానా సంకలనాకి నానా కష్టాలు పడి రాత్రి పగలు తిరిగి దొంగతనాలు చేసి దొరికితే దెబ్బలు తిని పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇంతా కలిసి వీళ్ళు చేస్తే ఆఫ్టర్ ఆల్ 160 కోట్లు వీళ్ళు చేసిన దొంగతనం అంతా. ఎందుకు ఆఫ్టర్ ఆల్ 160 అంటే ఒక సింగిల్ విండోలో ఏపీలో సింగిల్ ఒక అవకాశం అని అడిగి వచ్చి, ఒక ఛాన్స్ అని అడిగి వచ్చిన ఒకే ఒక్క దొంగ దాదాపుగా ఒక సింగిల్ విండో అంటే ఒకే ఒక్క వ్యాపారం మధ్యలోనే సంవత్సరానికి 30,000 కోట్లు కొట్టేస్తాడు, నొక్కేస్తాడు అంటున్నారు. అది కూడా బీజేపీ వాళ్ళు ఆ మధ్యకాలంలో చెప్పిన విషయం. ఇది నేను చెప్పేది కాదు. ఆ రకంగా చూసుకుంటే ఒక సింగిల్ దొంగే 30,000 కోట్లు కొట్టేస్తాడు అనమాట. దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది, వీళ్ళు 160 కోట్ల దొంగతనాలు కలిపితే ఎంత ఉందో అందుకే 200 రెట్లు ఎక్కువ ఈ 30,000 కోట్లు అంటే. ఇంకా చెప్పాలంటే 50 లక్షల దొంగతనాలతో సమానం అనమాట. అంత దొంగ సొమ్ముని కొని ఆ దొంగ సొమ్ము అంతా కలిసి కేవలం ఒక మద్యం మీదే. మళ్ళీ అది కూడా గమనించాలి, అది అండర్లైన్. ఇక మరి ఇసుక, మట్టి, మైన్స్, కనిపించే భూములు, విలువైన భూములు, కనపడితే ఏ ప్యాలెస్ కావాలంటే ఆ ప్యాలెస్ నాదే అంటాం. ఇది బస్సులో ఖర్చు చెప్పేసేసి ఇది నా సీట్ అని ఎంత సులువుగా చెప్తారు. కనపడ్డదల్లా లెక్కలేనంత దోపిడి. ఇక 4.5 ఏళ్ళు విచ్చలవిడిగా సాగిందని చెప్పడానికి ఏమాత్రం సంకోచించాల్సిన అవసరం లేదు ఎవరికీ కూడా. అంటే ఇక్కడ గణాంకాలు చెప్పేస్తున్నాయి కదా, మనం చెప్పేదే ఉంది. పొలిటీషియన్స్ చెప్తున్నారు, విశ్లేషకులుగా చెప్పింది కాదు ఈ విషయాన్ని. సో ఆ విధంగా చూసుకుంటే అదేదో నాకు ఇప్పుడు గుర్తుకొచ్చేది ఏంటంటే, శ్రీశ్రీ ఒక మాట అంటాడు, కుక్క పిల్ల, సబ్బు పిల్ల, అగ్గిపుల్ల, కాదేది కవిత కనర్హం అని. ఆ రకంగా ఇక్కడ కూడా మద్యం, మాఫియా, మైన్స్, ఇసుక, మట్టి, మశానం కాదేది దోపిడీకి అనర్హం అంటున్నారు ఈ పాలిస్ దొంగలు. కాబట్టి జర భద్రం అని అంటాం కదా, జనాల్ని కూడా అలా అనాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే విక్రమార్కుడు సినిమాలో అత్తిలి సత్యబాబు నున్నగా కొట్టిన గుండె ఎలా ఉంటుందో అలా అయిపోయింది ఏపీ ఇప్పుడు. ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే తూర్పు తిరిగి దండం పెట్టుకోవడమే. అక్కడ కూడా గుండు ఉందయో, దాని పేరే ఋషి కొండ, దాన్ని కూడా నున్నగా కొట్టేశారు ఓ అనకొండ. కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే దొంగతనాలకి ఒక కేర్ ఆఫ్ అడ్రస్ అయిపోయింది అనమాట ఇక్కడ ఏపీ. అంటే ఎలా ఉందంటే దొంగలకు దొంగ చేతికి తాళవిస్తే ఏంటి అని టైట్స్ కూడా మనం పెట్టేసుకోవచ్చు గోళ్ళన్ని. అసలు అంతకుముందు ఒక మార్కెట్లో ఒక మాట కూడా ఉండేది అప్పట్లో, ఈ తండ్రి కొడుకులు ఎందుకు పాదయాత్రలు చేస్తారంటే ఎక్కడెక్కడ విలువైన భూములు ఉన్నాయో చూసుకోవడం, కొట్టేయటం. దానికోసం వీళ్ళ ఆసక్తి అంతా దాని మీదే ఉందని అనేవాడు. అది ఎనీవే, మొత్తానికి ఏదైనా కానివ్వండి, ఏదైనా ఈ దొంగతనాలు లెక్కలు చూస్తుంటే ఏటుగాడు కూడా లెక్కలు తేల్చినంత లెక్కలేనంత సొమ్ము కొట్టేయబడింది ఈ 4.5 ఏళ్ళలో. ఇంకా చెప్పాలంటే ఆ లెక్కల్లో బొక్కలు తేలబట్టే కడాకరికి బొక్కలకు వెళ్ళారు, అది వేరే విషయం అనుకోండి. ఏదేమైనా ఏపీ గుండు 0 అయిపోయింది. మరి ఇది మళ్ళీ తిరిగి పునర్వైభవం సంపాదించుకోవాలి, పూర్వవైభవం రావాలి అని ఏదో కబుర్లు చెప్పినంత మాత్రాన్ని ఈజీ ఏం కాదు, చాలా కష్టపడాల్సిన అవసరం ఉంది. ప్రజలు ముందు రియలైజ్ అవ్వాలి, రియలైజ్ అయ్యి దొంగలు తరిమి కొట్టాలి.
తర్వాత మీరు ప్రజారాజ్యాన్ని ఒక సుపరిపాలన తెచ్చుకోవాలి. అలా తెచ్చుకుంటారని ఆశిద్దాం. నమస్కారం, విజయసార్.